2వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా సింగరేణి కాలరీస్ కార్పొరేట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నామని సింగరేణి సంస్థ తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తూ ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా లక్షలాది కుటుంబాలకు జీవనోపాధిని కలుగజేస్తూ 134 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి కోల్ బెల్ట్ ప్రాంతంలో అన్ని ఏరియాల్లో ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు జరుగుతుందని, ఇందులో భాగంగా కొత్తగూడెం పట్టణంలో ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సింగరేణిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలని, తప్పకుండా తమ కుటుంబ సభ్యులతో రావాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నామని విలేకరుల సమావేశంలో తెలియజేశారు. సార్ రెడీ. శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మొన్ననే రీసెంట్గా నేను జిఎం సెక్యూరిటీ నుంచి జిఎం వెల్ఫేర్కి వెళ్ళింది. గతంలో మీ అందరికీ తెలుసు, వెల్ఫేర్ వింగ్లో చేశాను. వాసు గారు, సీనియర్ జర్నలిస్ట్ అందరూ కూడా నాకు చిరపరిచయస్లే. సో అక్కడి నుంచి రిక్రూట్మెంట్లో కూడా ఒక 4 years చేసి ఉన్నాను. తర్వాత ఈ సెల్లో కూడా 1 year చేశాను. సెక్యూరిటీలో కూడా ఆల్మోస్ట్ 1 year నుంచి వర్క్ చేస్తున్నాను. రీసెంట్గా ఈ వెల్ఫేర్ వింగ్ మళ్ళీ అడిషనల్ ఛార్జెస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనము 2nd జూన్ ఎప్పుడు కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు చాలా ఘనంగా మనం చేసుకుంటున్నాము. గత 10 సంవత్సరాలుగా మీ అందరి సహకారంతో చేసుకుంటున్నాము. పురజనులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడము, సింగరేణిలు వారి కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనడము, ఘనంగా ఈవినింగ్ టైంలో మనం మంచి సాంస్కృతిక కార్యక్రమాల్లో అందరినీ పాల్గొనేటట్టు చేసి వాళ్ళని రీఎనర్జైజ్ చేయడం. ఇందులో ముఖ్యంగా భాగం ఏంటి, ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల రాష్ట్రంలో మనం పనిచేస్తున్నాము, రాష్ట్ర ప్రగతిలో మనం కూడా పాల్పంచుకుంటున్నాము అనే ఉత్సాహంతో మనం ఎప్పుడైతే పాల్గొంటామో ఆ ఎనర్జీ మళ్ళీ మనకి వస్తుంది. ఆ ఎనర్జీతో మళ్ళీ అనదర్ 1 year దసరా పండుగ కానీ దీపావళి పండుగ కానీ ఎంత జరుపుకుంటామో ఇవన్నీ ఆల్మోస్ట్ అంటే రంజాను, దసరా, మరి క్రిస్మస్ 3 కలుపుకొని చేసుకున్నట్టుగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు కూడా మనం చేసుకోబోతున్నాము. గత 10 సంవత్సరాలుగా చేసుకుంటున్నాము. ఈసారి కూడా అదే రకంగా మీ అందరి సహకారంతో చేసుకుంటున్నాము. దయచేసి మీ అందరూ కూడా ఐఎమ్ కార్డియల్లీ ఇన్వైటింగ్ యూ, హృదయపూర్వకంగా మీ అందరికీ సుస్వాగతం పలుకుతున్నాను. కార్యక్రమానికి కూడా విచ్చేసి ఘనంగా మీ అందరి ప్రెసెన్స్ తోటి మరింత వన్నెత్తించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. కార్యక్రమంలో ముందుగా ఏంటంటే ఇక్కడ మనము 2వ తారీఖు నాడు ఇక్కడ జెండావందనం చేసుకుంటాము కార్పొరేట్ హెడ్ ఆఫీస్లో. తెలంగాణ తల్లికి 8:30 ఆ ప్రాంతంలో మనము పుష్పాంజలి సమర్పిస్తాము. అక్కడి నుంచి గ్రౌండ్కి వెళ్తాము. 8:30, 8:40కి గ్రౌండ్ నుంచి అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా నివాళులు అర్పించి అక్కడ మన ముఖ్య అతిథి శ్రీ ఎన్ బలరాం గారు, ఎండి గారు ఇచ్చేస్తున్నారు. వారి కన్సర్న్ తెలియజేశారు. వారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే రకంగా వారి సందేశము కొద్దిపాటి సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టుకుంటాం. ఎందుకంటే ఎండ బాగా ఎక్కువగా ఉంది, మీ అందరికీ తెలుసు. మీ అందరం ఇబ్బంది పడతాం, కుటుంబాలు పిల్లలందరూ కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి కొద్దిపాటి సాంస్కృతిక కార్యక్రమాలతో ముగించి ఈవినింగ్ టైం మళ్ళీ సందేశము, సాంస్కృతిక కార్యక్రమాలు మళ్ళీ ఎప్పుడూ ఇచ్చినట్టుగా మనం ఎక్స్టర్నల్ ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. ఇందులో మాళవిక, పావన్ కళ్యాణ్, రామ్ ప్రసాద్, శాంతి స్వరూప్, సీతాప్రసాద్ గారు, యాంకర్ దీప్తి, వీరందరితోటి కూడా చక్కటి కార్యక్రమాలు నిర్వహించుకోబోతున్నాం. మీ అందరూ కూడా తప్పనిసరిగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మీ అందరు కుటుంబ సభ్యులతో రావాలి దయచేసి, మీరు ఒక్కలే కాదు. సో దట్ మనం మరింత ఆనందోత్సాహాలతో ఈ పండుగ జరుపుకోవాలని మరీ